నువ్వు ఆడపిల్ల తల్లివేగా. కృష్ణకి ఏదైనా అవమానం జరిగితే నువ్వు బాధపడవు. నీ మనవరాలు నదిలో దూకింది, అది మీ ఇంటి విషయం. నా మనవరాలు విషం తాగింది, అది మా ఇంటి విషయం. దానికి పెళ్లి కుదరలేదు, కుటుంబంలో గొడవలు, అంతా నీ తలవేగా. పాపం చిన్నపిల్ల తట్టుకోలేక ఎలకల మందు తాగేసింది. వెంటనే బంగారు చేత వైద్యం చేయించాం. అది అనుకోకుండా జరిగిన దుర్ఘటన. అంత మాత్రాన కథలలుతావా? గర్భస్రావం చేయించారని చెప్పి దాని బతుకు నాశనం చేస్తావా? దాన్ని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు? ఎందుకే దాన్ని ఉసురు పోసుకుంటావు? నీకు జాలి లేదా? ఇలా చూడండి, నా గురించి మీకు బాగా తెలుసు. అన్నిటికీ పాపపుణ్యాలు చూస్తాను, ఆడపిల్లల కన్నిటికి భయపడతాను. నేను మీ మనవరాల గురించి కథలల్లానా? ఏ గుడిలోనైనా ప్రమాణం చేస్తాను, నా మనసు నోరు ఎప్పటికీ అలాంటి పనులు చేయవు. మన మధ్య ఉన్న పగకి దాని మీద నింద వేసి బలి తీసుకోను. ఇది ఈనాటి బంధం కాదు. మీ అమ్మాయి డేవిడ్తో వెళ్లేంత వరకు తల్లి బిడ్డల్లా ఉన్నవాళ్ళం. ఈనాడు మనకెంత విరోధం ఉన్నా పరమేశ్వరి అంటే నాకిప్పటికీ ఎంతో అభిమానం. నాకు కృష్ణ వేరు, తన వేరు కాదు. నువ్వు తప్ప ఇంకెవరు చేస్తారా ఆ పని? అంతా మంచికే అని ఒకసారి అనుకోండి. ఈ విషయాన్ని ఎవరో తమకు ఉపయోగించుకున్నారు. నేను ఎలాగైనా తెలుసుకుంటా. 10 మందిలో అడగలేని విషయమే కావచ్చు. కానీ ఒకటి జ్ఞాపకం ఉంచుకో, ఇది నీ పనే అయితే నేను వేసే అస్త్రం నీ మీదకే వస్తుంది, నీ అంతు చూస్తుంది. అప్పుడు ఏడవకు, జాగ్రత్త. అడగడం మొదలుపెట్టినప్పుడు ఎంతో నెమ్మదిగా అడిగారు. నేను బాధపడ్డాను. ఇలా బెదిరించాలని ప్రయత్నిస్తే నేను బెదిరిపోను. మీరో నేనో చూద్దామని రంగంలోకి దిగుతాను. జాగ్రత్త. మరణం గురించి చెప్పారు. పోయిన వాళ్ళకి తద్దినం పెడతారు, శ్రాద్ధం అంటారు. ఎందుకని? దాన్నే మేము దినమని, పొత్తలివ్వడం అని అంటాం. మనం ఏం చేసినా చచ్చిన వాళ్ళకి వెళ్ళి చేరవు. మన తృప్తి కోసం అలా చేసి అన్నీ మనమేగా తింటాం. సరే, మీకేమిష్టం? నాకు పులిహోర, పచ్చి పులుసు. మీ ఆవిడ గారికి ఏమిష్టం? మా ఆవిడకి దొండకాయ వేపుడు. ఓహో, మీ మనవడికి ఏమిష్టం? చాలండి, వాడు చంటి బిడ్డ, తల్లిపాలే తాగుతున్నాడు. చూసారా, మీ ఇంట్లోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి అంటే ఇష్టం. ఒకవేళ మీకు జ్వరం వచ్చిందనుకోండి, జావే కదా తాగుతారు. అంటే వయసుని పరిస్థితిని బట్టి ఆహారం ఇవ్వాలన్నమాట. చనిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క స్థితిగతులు, ఆచార వ్యవహారాలను బట్టే ఆహారం ఇవ్వాలన్నమాట. ఇప్పుడు వేడిగా వంట చేస్తున్నాం, గాలిలో పెడితే ఏమవుతుంది? చల్లారిపోతుంది. ఏ, వేడిని గాలి తీసుకెళ్ళిందని చెప్పొచ్చు కదా. అదేవిధంగా వారికి ఏ రూపంలో వెళ్ళి చేరాలో అందుకు తగినట్టుగా తిలోదకాలు, అరటికాయలు ఇస్తారు. అంతే కదా, అర్థమైందా? మరో చోట పుట్టుంటే ఏ రూపంలో పుడితే అందుకు తగిన విధంగా మీరిచ్చింది వాళ్ళకి వెళ్ళి చేరుతుంది. చీమగా పుడితే చక్కెరగా వెళ్ళి చేరుతుంది, పశువుగా పుడితే గడ్డిగా వెళ్ళి చేరుతుంది, మానవుడిగా పుడితే అదృష్టంగా వెళ్ళి అందుతుంది. అంతే. అదృష్టం అంటే? దృష్టం అంటే కంటికి కనిపించేది, మనం చూసి తెలుసుకోగలిగేది. అదృష్టం అంటే కంటికి కనిపించనిది, మనస్సుకు మాత్రమే అర్థమయ్యేది. అదేంటండి, మనం ఇచ్చేది బియ్యము, అట్టికాయలే కదా. ఇప్పుడు మీరు కొంత డబ్బు మనీ ఆర్డర్గా ఢిల్లీకి పంపారనుకోండి, మీరిచ్చిన డబ్బే అక్కడికి వెళ్ళి చేరుతుందా? ఆ డబ్బు ఏదో ఒక విధంగా అక్కడికి వెళ్ళి చేరుతుంది. అదే విధంగా ఈ కర్మకాండలు అనేవి ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఏ మ్యాటర్. ఇప్పుడు మీరు ముందడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను. శ్రద్ధ అంటే చెదరని నమ్మకం అని అర్థం. చనిపోయిన పెద్దలకి కర్మ అనే కార్యాన్ని శ్రద్ధతో చేయటం వల్ల దానికి పేరు శ్రాద్ధమైంది. వారు మరణించిన తిథి నాడు చేయటం వల్ల తిథి అని కూడా అంటారు. విధికి అప్పగించబడిన వారికి వెళ్ళి చేరటం కోసమని వారు మరణించిన దినం నాడు చేయటం వల్ల దానికి పేరు తద్దినమైంది. విధి తానుగా జరిగే దైవ నిర్ణయం, తిథి మనం చేస్తున్న విధి. విధివశాత్తు పోయిన వారికి వారి వశంబోయి చేరేందుకు మనం ఇస్తున్నది తర్పణం. వారి ఆత్మలు శాంతి పొందాలి. అందుకే ఇవన్నీ మనం భక్తితో చేస్తున్నాం. ఆత్మలున్నాయంటారా? అదృశ్య రూపంలో ఉంటాయా అవి? ముందు ఈయన అడిగిన దానికి సమాధానం చెప్పి ఆ తర్వాత మీ విషయానికి వస్తాను. అయ్యా, ఒకరు మరణించిన క్షణం నుంచి 1 సంవత్సరం వరకు చేసే కర్మలని అపర కర్మలు అంటారు. ఇది చనిపోయిన వారికి పితృస్థానాన్ని అందించడం కోసం చేసేది.
ఆ తర్వాత చేసేదాన్ని శ్రాద్ధం అని అంటారు. పితృలోకంలో ఉన్న వారిని తృప్తిపరచడం కోసం ఇది చేస్తున్నాం. ఒక మనిషి జన్మించి జీవించి చనిపోయిన తరువాత శరీరాన్ని కాల్చినా పూడ్చినా దానిలోంచి బయటపడిన జీవం మాత్రం పయనం కొనసాగిస్తూనే ఉంటుంది. అదే జీవగతి. జీవి యొక్క మార్గం జీవగతి. ఆ జీవగతి ఒకరికి సుఖంగా లభించటం, లభించేలా చేయటం అతనికి పుట్టిన బిడ్డ బాధ్యత. ఒక తండ్రి జీవగతి అతని యొక్క బిడ్డ చేతిలో ఉంటుంది. టు మేక్ హిజ్ ఎటర్నల్ జర్నీ సేఫ్ అతని కొడుకే అన్నమాట. అందుకు ముఖ్యంగా అగ్ని, జలం, తర్పణం, హోమం, దానం, భోజనం అని 6 మార్గాలున్నాయి. వారికి ఉప్పు నీరంటే మహా ఇష్టం. అందుకే ఏడుస్తాం. కన్నీరు గార్చినప్పుడు అందులో ఉప్పు ఉంటుంది కదా, అది ఏడ్చిన వారికే తెలుస్తుంది. వారు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడుంటారు అనే సందేహానికి సమాధానం చెప్తాను. ఇప్పుడు ఆత్మల కోసం ప్రార్థించటం ప్రతి దేశంలోనూ ఉందంటున్నారు. ఎన్నో ఏళ్లుగా మరణించిన వారి ఆత్మలకు ప్రార్థనలు జరుపుతున్నారన్న దానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. అది మనకి ఉంది కదా. పరలోకం అనేది ఒకటి ఉందని ఇప్పుడు అందరూ కూడా మనతో కలిసి ఏకీభవిస్తున్నారు. ఆ పరలోకమే మేధస్సు జనించే చోటు, సూక్ష్మదేహులుండే చోటు, మానవులెవ్వరూ శరీరంతో ఉండని చోటు. దీని గురించి ఇంకో రోజు వివరంగా చెప్తాను. ఇంత మంచి విషయాన్ని చెప్పడానికి వాయిదా వేస్తున్నారేంటండి? అందరికీ నచ్చిందని చెప్తున్నారు కదా, మొత్తం ఒకేసారి చెప్తే అర్థం చేసుకోవడం కష్టం. అందుకే ఇప్పుడు వెళ్ళండి, మళ్ళీ రేపు కలుద్దాం. ఎవరు? నేనే. దూర్వాస మహర్ష, ఇంకా ఏం మిగిలింది? అంతా పూర్తయిపోయిందిగా. మనవరాలు పెళ్లి చూడకపోయినా చావు చూసినంత పనైందిగా. కాస్త నోరు మూసుకుని నేను చెప్పేది వింటావా? ఈ విషయం మన మధ్య ఉండాలి. ఇప్పుడు నేను చెప్పేది నువ్వే చెయ్యాలి. నీకు బాధ్యత ఉందిగా. ఇంత ఉపోద్ఘాతం విన్నప్పుడే మీరు వేయబోయేది బ్రహ్మాస్త్రం అని అర్థమైంది. విషయం ఏమిటి? కళ్యాణి, గాయత్రి విషయంలో మనసు గాయపడింది. తెలుసు. దాన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. జరిగే పనేనా? జరిపించాలి. అది నీ బాధ్యత. ఇది తొందరపాటు నిర్ణయమా, లేక మీ మనవరాల మీదున్న అనురాగానికి ఫలితమా? ఇన్ని రోజులుగా మీరు మీ కొడుకు రక్షిస్తూ వచ్చిన మీ కులగౌరవాన్ని ఒక్క రోజులో వదులుకోవడం సాధ్యమా? వదిలేశాను. మరి మీ కొడుకు? వాడికి ఎలాగైనా నచ్చజెప్పి ఒప్పించు. దశరథ మహారాజుల వారు ఇది మీరే చెప్పొచ్చుగా మీ కొడుకుతో. ఆత్మాభిమానం అడ్డొచ్చింది. అన్నిటికీ ఆత్మాభిమానం అంటారు. మనవరాలి కోసం దాన్ని గాలిపటంలో ఎగురొస్తున్నారు. ఇది ఎమోషనల్గా అంటున్న మాటలా ఉంది. నీకు నోరు ఎక్కువైందే. పంతులమేవు కదా లెక్చర్ ఇస్తున్నావు. కళ్యాణి, దాన్ని వాళ్ళ ఇంటికి చేర్చడానికి నువ్వే వారధి కట్టాలి. నేను వారధి నిర్మిస్తే దాని మీద మీరు వెళ్లి గౌరీతో గొడవ పడ్డానికా? యుద్ధతంత్రంలో నన్ను ఆయుధం చేస్తున్నారు. లేదే, ఇది నీకు మాత్రమే సాధ్యం. నేను వివాహం అయిన రోజే భర్తని పోగొట్టుకున్న దాన్ని. పెళ్లి మాటలకి నేను వెళ్తే అది అమంగళం కాదా? నిష్ఠూరం ఆడుతున్నావా? నువ్వు నా బిడ్డలాంటి దానివేనే. అయ్యో, దీని బతికిలా అయింది అన్న బాధ కోపంగా బయటపడిందే తప్ప మనస్ఫూర్తిగా తిట్టలేదే. మీ మనసు నాకు తెలుసు. ఊరికే ఎందుకే మాటలు? మీ బావకి నచ్చజెప్పు. గౌరితో మాట్లాడు. గాయత్రిని తీసుకెళ్ళు. అంతా రహస్యంగా చెయ్యి. నువ్వే చేస్తున్నావు, నన్ను బయట పెట్టకో. ఓహో, అలా పన్నారా వ్యూహాన్ని? సరే, మీరేమీ తెలియని పెద్ద మనిషిలాగే ఉండండి. మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటాను. వెళ్ళండి. కూర వడ్డించు. కూర్చోమ్మా. ఏమిటి బావగారు ఇప్పుడు భోంచేస్తున్నారు? అవును, మీ అక్క ఇప్పుడే వడ్డించింది. నువ్వు భోంచేయి. నేను ఇవాళ ఉపవాసం. ఏ, ఏదైనా మొక్క? అవును, ఒకటి కోరుకున్నాను. బావగారు, 6లోనూ చావు 100లోనూ చావు అంటారే, దానికి అర్థమేమిటి?
ఏమిటే ఇది భోజనం చేసేటప్పుడు అడుగుతారా? అది కుంతీదేవి కర్ణుడి దగ్గరికి వెళ్ళి చెప్పింది, బాబు నువ్వు నా కొడుకువే, మాతో వచ్చేయి, నువ్వు పాండవులకు అన్నవి, వాళ్ళని చంపుకు అన్నప్పుడు కర్ణుడు ఆమెను చూసి నవ్వి, అమ్మా ఎప్పటికైనా నేను అర్జునుడో ఒక్కరే మిగులుతాం, మరణం తథ్యమని నాకు రాసిపెట్టుంటే కౌరవులతో ఉన్న పాండవులతో ఉన్నది తప్పదు అని కర్ణుడు అన్నాడు. పంచపాండవులంటే 5గురు, కర్ణుడితో కలిపి 6గురు, దుర్యోధనుడితో కలిపి కౌరవులు 100గురు. దీన్నే డెఫినెట్ డిఫీట్కి ఉదాహరణగా చెప్తూ 6లోనూ చావు 100లోనూ చావు అని అంటూ ఉంటారు. అవును, సంబంధం లేని విషయం గురించి అడిగావేంటి? నా పరిస్థితి తెలుసుకోవడానికి ఇప్పుడు నేను కర్ణుడి స్థానంలో ఉన్నాను. ఏమంటున్నావు? ఇరు వర్గాల పగకి మధ్యన నేను దీనికి తోడబుట్టినందుకు నోరు మూసుకొని ఉండాలా, లేక ఊరు వాళ్ళ నోళ్లు కట్టించి మీ కోపానికి గురవ్వాలో తెలియడం లేదు. నేను ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం కారణంగా ఈనాడు తల్లడిల్లుతున్నాను. ఎంతకీ నేను ధర్మరాజుని అంటావా లేక దుర్యోధను అంటావా? అదే అంతుపట్టడం లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. అక్క, నేను బావగారు మాట్లాడుతున్నప్పుడు నువ్వు రావద్దు, లేదంటే ఆ రోజులా ఎంగిల్ చేత్తో దెబ్బతింటావు. ఓ, నేను దీన్ని కొట్టింది నీ వరకు వచ్చిందా? నేను చెప్పలేదండి. మ్మ్. బావగారు, అంతా మీ వల్లనే. గాయత్రి విషయంలో నిప్పు పక్కన వెన్నముద్ద పెట్టినట్టు కృపలాంటి వాణ్ణి ఎవరో ఏమిటో కనుక్కోకుండా ఇంట్లోకి తీసుకురావడం తాతయ్య గారికి కూడా నచ్చలేదు. ఆయన నేరం మోపుతున్నది మీ మీదే. ఏం చెప్పను, అదే నేను చేసిన బుద్ధి తక్కువ పని. దానికేమిటి పరిహారం? ఇప్పుడు అందరూ ఇక మీద గాయత్రికి పెళ్లి కాదు, చావడం కోసం విషం మింగింది, బంగారం వచ్చి గర్భస్రావం చేసిందని ఊళ్ళో పుట్టిన వదంతి. దీనికంతటికీ కారణం దీక్షితులు పైసా ఖర్చు లేకుండా పెళ్లి చేయడం కోసం ఓ కుర్రాన్ని ఇంట్లోనే పెట్టుకున్నాడు. వాడా పిల్లని గర్భవతిని చేశాడు. బంగారమ్మ ద్వారా గర్భం తీయించేశారు. దీక్షితులు చాలా తెలివైనవాడు. ఎప్పటికీ ముక్కు మొహం తెలియని వాణ్ణి మోసపోయి తీసుకురాడు. కన్న తండ్రే బిడ్డ జీవితానికి ఒక యముడుగా మారిన తర్వాత మరో యముడు రావాల్సిన అవసరం లేదని ఆ యముడు అనుకోవడం వల్ల గాయత్రి బతికింది. అలా అనేది ఎవరు? వాళ్ళ 4 చిరుకలు చేసి ముక్కలు ముక్కలుగా చేస్తాను. నిజంగానా? నిజంగానే. మీ నాన్నగారే ఈ మాట అన్నారు. ఇంత జరిగిన తర్వాత గాయత్రిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? కృప మేనత్తు కొడుకే కదా, వాడికే ఇవ్వొచ్చుగా. అని మా నాన్న చెప్పారా? కాదు, ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటున్నారు. అదే చెప్దామని వచ్చాను. వద్దు, అవసరం లేదు, నాకెవరూ చెప్పక్కర్లేదు. మరి ఊళ్ళో వాళ్ళు? అదే ఆలోచిస్తున్నానే, వాళ్ళ నోళ్ళు ఎలా గట్టేయాలని. ఈ లోపల నువ్వు వచ్చి మా నాన్న చెప్పారంటూ తుపాకీ గుళ్ళ లాంటి మాటలతో నా గుండె గాయపరిచిపోతున్నావు. నేనెక్కడికి వెళ్ళాను? ఇంకా వెళ్ళలేదు. మీ పర్మిషన్ తీసుకోకుండా ఎలా వెళ్తాను చెప్పండి? నువ్వు వెళ్ళటానికి నా పర్మిషన్ దేనికి? నే వెళ్లే చోటు గౌరీ వాళ్ళ ఇల్లైతే? గాయత్రి తాగింది పోను మిగిలిన ఎలుకల మంది ఇంకా అలాగే ఉంది. ఒకే ఒక కుక్కలో తాగి చేస్తాను. నాకు ఈ గుణపాఠం అవసరమే. ఆ కృపాన్ని తీసుకొచ్చి ఇంట్లో స్థానం కల్పించినందుకు ఈ శిక్ష చాలదు, ఇంకా అనుభవించాలి. ఒక్క విషయం గుర్తుంచుకో, నా కూతురు గాయత్రి జీవితాంతం పెళ్లి కాకుండా ఇంట్లో పడి నా సంతోషమే కానీ వాడిని చేసుకోవడానికి మాత్రం చస్తే ఒప్పుకోను. ధర్మజుడు ఒకే ఒక సందర్భంలో చెడ్డవాడిగా ప్రవర్తించాడు. అతను ఒక సగటు మనిషేనని, అతని నిజ స్వరూపాన్ని అతనే బయట పెట్టుకున్నాడని కథలు చెప్పేవారు. ఇప్పుడది నిజమైపోయింది. కళ్యాణి, ఏమంటున్నావు? నా బిడ్డ గాయత్రి జీవితాన్ని నేను పాడు చేశానా? అవును. ఏ విధంగా? కృపను తీసుకురావడం, బంగారిని పిలవడం, మీ అమ్మాయిని అతిగా నమ్మడం, గాయత్రి మనసును అర్థం చేసుకుని తనకి సకాలంలో పెళ్లి చేయకపోవడం వీటన్నిటికీ కారణం. నిర్లక్ష్యం అంటావా? కాదు, పురుషాధిక్యతతో కూడిన అహంకారం. చాలే పోవే, ఏదో పెద్ద గొప్పగా నాకే ఉపదేశం చేయడానికి వచ్చావు. ఏమిటి ఇది? ఆయన కోపం వచ్చేలా మాట్లాడావే? కాదు, ప్రిపేర్ చేస్తున్నాను. షాక్ ట్రీట్మెంట్కి సిద్ధం కావాలిగా. ఇప్పుడు నేను వేసిన విత్తనం ఆయన మనసులో మొలకెత్తుతుంది, ఎదుగుతుంది.